రోజు అమ్మ ఆశల అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు అన్నదాతగా శ్రీమతి చూడమని బక్కి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా శ్రీమతి చూడమని గారి భర్త గారు క్రీస్తు శేషులు సత్యనారాయణ బక్కి గారి జ్ఞాపకార్థంగా 10/9/2025 నాడు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ సత్యనారాయణ బక్కి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ పితృపక్ష మహాలయ పితృతర్పణ రోజుల సందర్భంగా వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తి శేషులు బక్కి సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు బక్కి చూడమని గారికి, అలాగే శ్రీమతి బక్కి చూడమని గారికి, అలాగే శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీ విజయ్ కుమార్ గారికి, మరియు శ్రీమతి శ్రవంతి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీయాంశ్ గారికి, మరియు శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, చిరంజీవి ఉషా నివేదిత గారికి, మరియు సుహాన్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే శ్రీమతి శ్రీ విద్య గారికి, శ్రీ శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి సిద్ధార్థ్ గారికి, శృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీమతి శ్రవంతి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రీ విద్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆశ్రమం కోసం మరియు 25 మంది అనాథలను హక్కును చేర్చుకొని మరియు వీరికి గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, కరెంటు బిల్లు రూపాన మరియు అంబులెన్స్ రూపాన ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ, అలాగే శాశ్వత నివాసం కోసం కూడా మరియు పర్మనెంట్ అకామిడేషన్ కోసం కూడా మరియు ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వారికి తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే బక్కి చూడమని
కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీ వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బక్కి చూడమణి గారు మరియు వారి భర్త గారైన క్రీస్తుశేషులు బక్కి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు పితృపక్షుల తరపున రోజు సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే దోసకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.